శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మట్టల ఆదివారం అండి. ఇది పరిశుద్ధమైనటువంటి వారముగా పరిగణించబడుతుంది. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరానికి కుటుంబ సమేతంగా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాట చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మట్టల ఆదివారంలో మన నోటి నిండా దేవుణ్ణి ఆరాధించే తత్వం ఉండాలి, కానీ నోటిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. మంచి రోజులు చూసేవారు దీని గురించి ఆలోచించేస్తారు. ప్రతిరోజు ప్రతి గడియ మంచిదే కాబట్టి ప్రతి బిడ్డలు మంచి నోరు కొరకు ప్రార్థన చేసుకోవాలి. మంచి నాలుక, మంచి పెదవులు దేవుణ్ణి స్తుతిస్తాయి. దైవ శక్తితో నోరు తెరిస్తే ఆ మాటలు మృదువుగాను ఆశీర్వాదకరంగాను ఉంటాయి. అట్లాంటి సమాధానకరమైన మాటలు మనందరి జీవితంలో ఈ రోజు నుండి దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, మంచి దినములు చూసేవారు ప్రభా, నీ యందు మంచి మాటలే పలికి నీ యందు ఆనందించే భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ప్రభా మీరు అనుగ్రహించి కాపాడుతున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకున్న యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.